నమస్కారం అండి. మనకు రైతు భరోసా సంబంధించి గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. నిన్న సాయంత్రం 5 గంటలకైతే రైతు భరోసాపై అయితే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వచ్చేసి గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో రైతు భరోసాకు సంబంధించి ఏదైతే ఉందో పాపులర్ ఏదైతే సమాచారం అయితే రావడం జరిగింది. ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు. రైతు భరోసాకు సంబంధించి నేటి నుంచి రైతు భరోసా నిధులు అయితే ప్రారంభం అయితే కావడం జరిగింది. తేదీ చూసుకున్నట్టయితే 9వ నెల 14వ తారీఖు 2024 ఈ న్యూస్ అయితే రావడం జరిగింది. రైతు భరోసాపై తుమ్మల మంత్రి నాగేశ్వరరావు కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది. తెలంగాణ ఈసారి పంట వేసిన ప్రతి ఒక్క రైతులకి రైతు భరోసా అందిస్తామని అయితే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. అలాగే పంట బీమా ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుందని అయితే తెలిపారు. ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ కానున్నాయి. అయితే సాంకేతిక కారణాలతో రుణమాఫీ కాని రైతులకు కూడా రుణమాఫీ చేస్తామని అయితే చెప్పడం జరిగింది. నెలకు ఇది ఏదైతే నెల చేసి అయితే చేస్తామని అయితే చెప్పడం జరిగింది. హామీ ఇచ్చారు. కాగా రైతు భరోసా పథకంలో భాగంగా ఎకరాకు 7,500 రూపాయల చొప్పున 2 విడతల ఏడాదికి యాసంగి అలాగే వచ్చేసి వానాకాలం సీజన్ రైతు భరోసా ఏదైతే ఉందో పథకం అలాగే యాసంగికి ఎలా ఇచ్చారో వానాకాలం సీజన్ కూడా అలానే మీ అందరి ఖాతాలో డబ్బులు అయితే పడడం జరుగుతుంది. ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని 7,500 రూపాయలు అయితే 700 రూపాయల చొప్పున అయితే రైతుల ఖాతాలను అయితే జమ చేయనుంది ప్రభుత్వం వచ్చేసి. ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు. తుమ్మల నాగేశ్వర వచ్చేసి అయితే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఎటకేలకు రైతు అన్న ఎంతో ఆశగానైతే ఎదురు చూస్తున్న ఏదైతే వానాకాలం సీజన్ రైతు భరోసాకు సంబంధించి అమలు చేస్తామని అయితే చెప్పారు. పంట వేసుకున్న ప్రతి ఒక్క రైతుకే రైతు భరోసా అందిస్తామని అయితే చెప్పారు. ఎవరైతే సాగు చేయని ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే వీళ్ళు ఉన్నారో ఎవరైతే పంటలు వేయకుండా బీడు భూములలో ఉన్నారో వీరికి కూడా మాఫీ చేయమనేది చెప్పడం జరిగింది. ఏదైతే ఇప్పుడు 2 లక్షల రైతు రుణమాఫీ ఉందో రాష్ట్రంలో చాలా మందికి అయితే రుణమాఫీ అయితే కాలేదు. కానీ రైతు భరోసా పథకం ఏదైతే ఉందో ఎంతో ఆసక్తిగానైతే ఎదురు చూడడం జరుగుతుంది. ఎందుకనే చూసుకున్నట్టయితే పంటలు వేశారు. అలాగే వచ్చేసి వానాకాలం సీజన్ కూడా ఎండ్ అవ్వడానికి వచ్చింది. కానీ రైతు భరోసా పథకం అయితే ఎలాంటి స్పష్టత లేదు. మన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వచ్చేసి సరిగ్గా టైం వచ్చేసి నిన్న వచ్చేసి అయితే న్యూస్ అయితే రిలీజ్ కావడం జరిగింది. కాబట్టి అందరైతే దృష్టి పెట్టుకోండి. రైతు భరోసా పథకం ఇంకా 2-3 రోజులలోనైతే మీ అందరి ఖాతాలో డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది. ఎకరాకు 7,500 రూపాయల చొప్పున 2 విడతలుగా అంటే ఏదైతే యాసంగి అలాగే వచ్చేసి ఈ వానాకాలం సీజన్ 2 కలిపి ఎకరాకు 15,000 రూపాయల చొప్పున రైతుల ఖాతాలను అయితే జమ చేస్తుంది ప్రభుత్వం వచ్చేసి. ఆల్రెడీ కూడా యాసంగి డబ్బులు అయితే మీ అందరి ఖాతాలో డబ్బులు అయితే పడినాయి. అలాగే ఇప్పుడు ఏదైతే వానాకాలం సీజన్ ఉందో 1 ఎకరం గల రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో డబ్బులు అయితే అందరి ఖాతాలో మీ అందరి ఖాతాలో వచ్చేసి డబ్బులు అయితే పడడం జరిగింది. ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు. మరి మాకు కూడా 3 ఎకరాల పొలం అయితే ఉంది. మేము కూడా సాగు చేస్తున్నాం. మరి మాకు డబ్బులు పడలేదా? ప్రభుత్వం అనేది ఎకరం వారికి అయితే ప్రభుత్వం అయితే ఫుల్గానైతే మనకి ఏదైతే ఉందో ఎలాంటి అయితే డౌట్ అయితే లేదు. అందరికైతే డబ్బులు అయితే పడడం జరిగింది. గల రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో 10 గుంటల నుండి 25 గుంటలు 35 గుంటలు ఎకరం 2 ఎకరాలు 3, 4, 6, 7, 8, 9, 10, 12 ఎకరాల వారికి కూడా త్వరలోనే మీ అందరి ఖాతాలో వచ్చేసి ఎవరైతే గల రైతు సోదరులు ఉన్నారో 2 నుండి 5 ఎకరాల వారికి అయితే ఈరోజు మీ అందరి ఖాతాలో కొన్ని జిల్లాల వారికి అయితే ఏవైతే ఉందో ఖమ్మం, రంగారెడ్డి, మెదక్ ఏదైతే కొన్ని జిల్లాలు ఉన్నాయో కరీంనగర్ జిల్లాల వారికి కూడా పడే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్స్.